ఈ జాతీయ ఆదాయము భావనలు అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. జాతీయ ఆదాయ సిద్ధాంతం ప్రకారము జాతీయ ఆదాయములో 5 భావనలు కలవు. అవి మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి, మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి, దీన్ని జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని అంటాము. సెకండ్, మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని అంటాం. మూడవది కారకాల ధరలలో నికర దేశీయోత్పత్తి, ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ ప్రైస్ ఆర్ ఫ్యాక్టర్ కాస్ట్. నెక్స్ట్, మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. ఆరవది వచ్చేసి కారకాల ధరలలో నికర జాతీయోత్పత్తి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ ప్రైస్. ఏడవది వచ్చేసి వ్యష్టి ఆదాయము, పర్సనల్ ఇన్కమ్. ఎనిమిదవది వ్యయార్హ ఆదాయము, డిస్పోజల్ ఇన్కమ్. తొమ్మిదవది తలసరి ఆదాయము, పిసిఐ. ఇవి జాతీయ ఆదాయ సిద్ధాంతం ప్రకారము ఉన్నటువంటి భావనలు. సో నౌ we are going to be discussing national income and its concepts. According to national income theory, according to the macroeconomic theory, in national income 9 concepts are there. There are 9 concepts are there. The first one is gross domestic product at market price. The second one is net domestic product at market price. The third one is net domestic product at factor price. The fourth one is gross national product at market price. The fifth one is net national product at market price. The sixth one is net national product at factor price or factor cost. Next, వ్యష్టి ఆదాయం, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజల్ ఇన్కమ్ అండ్ per capita income. These concepts are as per the national income theory, not in the context of the Indian economy.